ఈరోజు మనం ఆలోచించే విషయం ఏంటంటే భాషలలోని ఆంతర్యం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. భాషలలోని ఆంతర్యం ఏంటి అనే విషయాన్ని ఆలోచిద్దాం. భాషలు అనే పదము తెలుగు పదం. అయితే దీని ఇంగ్లీష్లో ఏం మాట్లాడతారంటే టంగ్స్, అంటే తెలుగులో మాట్లాడితే నాలుకలు అని మాట్లాడతారు, లేదా లాంగ్వేజెస్ అంటే భాషలు అని మాట్లాడతారు. అంటే నాలుకలు, భాషలు, దాన్ని ఇంగ్లీష్లో టంగ్స్ అని, లాంగ్వేజ్ అని మాట్లాడతారు. దీన్ని గ్రీకులోకి వెళ్తే కనుక మనకి గ్లోసాయ్ లేదా గ్లోసా అనే పదం వాడతాడు. గ్లోసా అనే పదంకి అర్థం ఏంటంటే భాషలు లేదా లాంగ్వేజెస్ ఆర్ టంగ్స్ అని అర్థం. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. కాబట్టి గ్లోసా అనే పదం నుంచి తర్జుమా చేయబడింది ఏంటంటే ఏ పదం అని అంటే భాషలు, అంటే భాషలలోని ఆంతర్యం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచిద్దాం. ఈనాడు చాలామంది పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేని వారందరూ కూడా మేము భాషను మాట్లాడతామని చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఆలోచించడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ వరాల గురించి క్రైస్తవ సమాజంలో సరైన అవగాహన లేదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే కనుక ఈనాడు అనేక మంది వ్యక్తులు కీర్తనలు పాడుచున్నప్పుడు వాయిద్యాలు వాయిస్తారు. చాలామంది తెలుసు కదా మనకి. ఈ వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు వాయిద్యాల్ని కొంచెం ధ్వనిని కాస్త పెంచుతూ ఆ సౌండ్ని చాలా హైలోకి పెంచుతూ ఏం చేస్తారంటే కొన్ని లేనిపోని పిచ్చి మాటలు మాట్లాడుతూ దీనికి ఒక పేరు ఏంటంటే భాషలు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడంటే కనుక ధ్వనిని పెంచినప్పుడు, రాగం పెంచినప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడు అని మాట్లాడేవారు నాడు చాలా మంది సమాజంలో ఉన్నవారు. మా మీదకి పరిశుద్ధాత్మ దిగే టైం ఎప్పుడంటే, పిచ్చి మాటలు మాట్లాడే టైం ఎప్పుడంటే వాయిద్యాలు ధ్వని పెంచినప్పుడు అని మాట్లాడుతున్నవారు చాలా మంది ఉన్నారు. ఆ భాషలో వాళ్ళు మాట్లాడేది శబరిబ, కకరబ అని మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. ఈ రకరకాలుగా అక్షరం అటు ఇటు ఏం చేస్తారంటే మాట్లాడేవాళ్ళు కూడా చాలా మంది సమాజంలో ఉన్నారు. అయితే వీళ్ళందరిలో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ భాషలు అనే పదము బైబిల్లో ఉంది కాబట్టి ఈరోజు ఈ అంశాన్ని ఆలోచిస్తున్నాం. అదే బైబిల్లో లేకపోతే ఈ విధానం మనం ఆలోచించిన అవసరం ఏమీ లేదు. కాబట్టి వీరు చెప్తున్న విషయం బైబిల్కి సంబంధించింది కాబట్టి దీన్ని మనము వీరు చెప్పేది నిజమా అంటే పాటల ధ్వని పెంచినప్పుడు, వాయిద్యాలు బాగా వాయించినప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ గారు మీదకి వస్తారా, దీంట్లో వాస్తవం ఎంత, నిజమెంత, అబద్ధం ఎంత అనే దాన్ని ఈరోజు మనం ఏం చేద్దామంటే పరిశీలన చేద్దాం. అయితే బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఈ 2 నిబంధనలో ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధనలో అన్య భాషలు మాట్లాడినట్టు కానీ పరిశుద్ధాత్మ వచ్చి అన్య భాషలతో మాట్లాడిన సందర్భాలు మనకి పాత్రలు ఎక్కడ కూడా కనబడవు. అయితే మనం డైరెక్ట్గా క్రొత్తలోకి వద్దాం. ఎందుకంటే క్రొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఎప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినం ప్రారంభించబడతాది. ఈ పెంతెకొస్తు పండుగ దినమున జరిగే సంఘటన ఇది. దీన్ని వినియోగించుకుని చాలా మంది ఏం చేస్తారంటే రకరకాల అర్థం లేని మాటలు మాట్లాడేవారు కూడా చాలా మంది సమాజంలో ఉన్నారు. ఇది ఎప్పుడు అంటే క్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40 దినాలు శిష్యులకు కనబడిన తర్వాత 40 దినాలతో ఉండి శిష్యులతో ఉండి వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది ఏంటంటే ఒక పండుగ. ఆ పండుగ ఏంటంటే పెంతెకొస్తు పండుగ. ఒకసారి తీద్దాము. అపోస్తుల గారు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అపోస్తుల గారు 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తును పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అని చెప్పేశారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు వివాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకోలేదు అన్య భాషలతో మాట్లాడసాగిరి అని చెప్పేశాడు. అన్య భాషలు అని అంటే అర్థం ఏంటి? మనకి రాని భాష ఏ భాష అయినా, ఏ భాష అది అన్య భాష. అన్య భాష అంటే అర్థం ఏంటంటే ఇతర భాషలు. తెలుగు వచ్చిన వాడికి ఇంగ్లీష్ ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ అన్య భాష అవుతుంది. ఇంగ్లీష్ వచ్చిన వాడికి కన్నడ రాకపోతే కన్నడ ఏమవుతుంది? అన్య భాష అవుతుంది. అంటే క్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిపడిన తర్వాత కొంత టైంకి, కొంత కాలానికి పెంతెకొస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ అపోస్తుల మీద వ్రాలి ఏం చేస్తాడంటే అన్య భాషలతో మాట్లాడుతున్న సందర్భం మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే ఈ వచనాల్ని మనం గమనించినట్లయితే
ఇక్కడ 4 వచనాలు 3-4 వచనాల్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడేశాడు. ఏమని? మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారిలో కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో వారై ఆ ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని చెప్పేశాడు. అంటే వీళ్ళు అన్య భాషలు ఎలా మాట్లాడారు అని అంటే, పెంతెకొస్తు పండుగ దినం రావాలి, పండుగ దినం వచ్చిన తర్వాత వాగ్దానం చేయబడిన ఆత్మని పొందుకున్న టయాన్ని వీళ్ళు అన్ని భాషలతో మాట్లాడారే కానీ వీళ్ళ సొంత శక్తి చేత ఏం చేయలేదు, భాషలో మాట్లాడలేదు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అందుకోసం అంటే అందరూ పరిశుద్ధాత్మతో నిండినారు. వీళ్ళు చెప్తున్న ప్రసంగము అందరికి అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద నింపబడితేనే కానీ, వాళ్ళ మీద వ్రాలితేనే కానీ వారు అన్ని భాషలతో మాట్లాడడానికి అవకాశం ఏమీ ఖచ్చితంగా లేదని ఈ వచనంలో బట్టి మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఎవరు కూడా అపోస్తులు 12 మంది, పేతురు గారైనా, యోహాను గారైనా, బర్తలోమె గారైనా, ఎవరైనా సరే, మత్తయి గారైనా సరే, వీళ్ళందరూ కూడా ఎవరు కూడా సొంత శక్తి చేత అన్ని భాషలు ఏం చేయలేదు, మాట్లాడలేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి కుమ్మరించబడ్డానికి కారణం ఏంటంటే కనుక, యేసుక్రీస్తు వారు బతికుండగానే మీ మీదకి నేనేం చేస్తానంటే కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మను పంపుతానని వాగ్దానం చేస్తాడు. ఈ వచనం మనకి ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్త 14 అధ్యాయం. యోహాను సువార్త 14 అధ్యాయము 16 వచనం నుంచి చదువుతాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి రావడానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడే చెప్పేశాడు సమాచారం. యోహాను సువార్త 14 అధ్యాయము 16 వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అని చెప్పేశాడు. అంటే అప్పుడు దాకా ఎవరున్నారు? అపోస్తులతో ఎవరున్నారంటే కలిసి, అపోస్తులతో కలిసి ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది దినాల్లో యేసుక్రీస్తు వారు ఎవరు పంపుతారు అని అంటే కనుక పరిశుద్ధాత్మ పంపుతాడు. ఆయన పేరు ఏంటంటే ఆదరణకర్త అని చెప్పేశాడు. ఫుట్నోట్లో 1 అనేసి ఏం చేశాడు? ఆయన ఎవరంటే ఉత్తరవాది. ఎప్పటి వరకు ఉంటాడు ఆయన? చెప్పేశాడు అక్కడే, నేను తండ్రి వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. అంటే పరిశుద్ధాత్మ అపోస్తుల దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేగ ఆత్మను మీకు అనుగ్రహించేసలేదు. అనుగ్రహించేసినప్పటికీ అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. ఇది పెంతెకొస్తు పండుగ రోజున జరిగిన కార్యక్రమం. ఆ జరిగక ముందే యేసుక్రీస్తు వారు బతుకున్న కాలంలోనే మీకు పరిశుద్ధాత్మను పంపుతాననే ఆత్మను కూర్చుని వాగ్దానాన్ని అపోస్తులతో అనగా శిష్యులతో ముందుగానే చెప్తున్నాడు. యోహాను సువార్త 14 అధ్యాయము 26 వచనం చదువుతాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వారి మీదకే రావడానికి గల కారణాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. 14:26 నేను ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అని చెప్పేశాడు. మళ్ళీ ఆదరణకర్త అంటే మళ్ళీ వేరొకరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను అని చెప్పేశాడు. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మని వెళ్ళిపోయిన తర్వాత మీకు నేను పంపిస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారంగా పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ ఆయన వచ్చారే కానీ ఆయన సొంతంగా రాలేదు, లేదా ఏదో వాళ్ళ మీదకే రావాలని రాలేదు, కానీ వాగ్దాన ప్రకారంగా వచ్చాడు. ఎవరో? పరిశుద్ధాత్మ. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. యోహాను సువార్త 15 అధ్యాయం 26 వచనం కూడా చదువుదాం. యోహాను సువార్త 15 అధ్యాయము 26 వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు అంటే ఎవరికి? ఎవరు పడితే వాళ్ళు ఈనాడు ఏమంటున్నారు? అందరూ భాషలతో మాట్లాడాలి, అందరూ ప్రవచించాలి, అందరూ అద్భుతాలు చేయాలని మాట్లాడే బ్యాచ్ అనేది సమాజంలో ఉన్నారు. కానీ అక్కడ మీ యొద్దకు అని చెప్పేశాడు. ఎవరి దగ్గరికి? శిష్యుల దగ్గరికి. అదే మాట్లాడేశాడు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి ఏం చేస్తాడు? సాక్ష్యం ఇచ్చును అని చెప్పేశాడు. అంతే పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ అపోస్తుల మీద వాడడానికి కారణం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఆత్మను గురించిన వాగ్దానం గురించి. ఆ వాగ్దానం ఎక్కడ నెరవేర్చబడింది? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏం చేయబడింది? నెరవేర్చబడింది. అంటే ఈ నెరవేర్పు అపోస్తుల కార్యాల్లో జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అన్య భాషలతో మాట్లాడారు. ఈ సంగతి ఎరగాలి. అపోస్తుల కార్యంలో ఇది ఆయన
చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు చూడండి. ఆయన చనిపోతాడు, సమాధి చేయబడతాడు, సమాధి చేయి 3వ దినం తిరిగి లేపబడిన తర్వాత కూడా చెప్తున్నాడు చూడండి. చదువు ఒకసారి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 5వ వచనంలో ఆల్రెడీ ఆయన చనిపోయాడని మనకు 2వ వచనంలో అర్థమైపోద్ది. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన వరకు, 2వ వచనంలో పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథం అందు ఏం చేశాను, రచించి తిని. ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన శ్రమ పడిన తర్వాత, అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేపబడిన తర్వాత, శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యముల గురించి బోధించుచు అనేక ప్రమాణం చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అంటే బతుకుండగా చెప్పాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుందని. 2, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా 40 దినాలు వారితో ఉండి, ఇదిగో కొద్ది దినాల్లో మీరు ఏం పొందుతారని అంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని చెప్తాడు. 5వ వచనం 4, 5 వచనాల్లో కంటిన్యూస్గా రాశాడు చూడండి. ఆయన వారిని కలుసుకొని, ఎప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినినా. ఇది చాలా జాగ్రత్తగా అమలు చేసుకోండి. ఎవరు పడతారు మాట్లాడేవాళ్ళు కాదు అని భాషలో, ఎవరు పడతాం వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం ఏంటిది? అది అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ రావాలనే వాగ్దానము యేసుక్రీస్తు వారు బ్రతుకున్న కాలంలో చెప్పాడు, చనిపోయిన తర్వాత చెప్తున్నాడు, అది కొద్ది దినాల్లో నెరవేరుతుంది అని చెప్తున్నాడు. కనపడిన తర్వాత కూడా అదే మాట్లాడేశాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు ఏం చేయండి, కనిపెట్టుడి. యోహాను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో, అంటే ఫుట్నోట్లు ఏమేశాడు, పరిశుద్ధాత్మతో అన్నాడు. అంటే డైరెక్ట్ పరిశుద్ధాత్మ వీళ్ళ మీద వాళ్తాడు. ఆయన వాలి వీళ్ళ మీద ఏం చేస్తాడు, నింపబడి వారు తెలియకుండానే, వారికి శక్తి కాకుండానే పరిశుద్ధాత్మ శక్తి చేత, వాక్ శక్తి చేత వాళ్ళు ఏం చేయబడతారంటే అన్య భాషలు మాట్లాడతారనే సంగతి ఇక్కడ మనకి ముందుగా కనపడుతుంది. అది మాట్లాడేశాడు. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చారు కానీ కొద్ది దినముల్లోగా మీరు, అనగా ఎవరో అపోస్తులు అనగా శిష్యులు, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురనిను అని చెప్పేశాడు. ఇది నెరవేర్చబడింది ఎక్కడ, 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఇల్లంతా నిండిను. మరియు అగ్నిజాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద, అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో అపోస్తులు వాళ్ళలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి ఏం చేసింది, వాక్ శక్తి ఇచ్చింది. పేతురు గారు ఎవరో, పేతురు గారు యోహాను గారు ఎవరో విద్య లేని వారు కూడా ఇలా భాషలతో మాట్లాడారని అంటే ఈ శక్తి ఎవరిది కాదు, వారిది కాదు. ఈ సంగతి అరగాలి. అదే మాట్లాడేశాడు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో ఏం చేశారు, మాటలాడసాగిరి అని చెప్పేశాడు. కానుకనే పరిశుద్ధాత్మతో నిండినప్పుడు మాత్రమే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినప్పుడే మాత్రమే వీరు అన్య భాషలతో మాట్లాడారు. కానీ మిగిలిన శైలిలో ఏం మాట్లాడలేదు, అన్ని భాషలతో మాట్లాడమని గ్రంథంలో కూడా ఎక్కడ కూడా కనపడదు. ఇది మొదటి సంఘటన. అయితే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు అందరూ అపోస్తులందరూ ఎవరో, వాళ్ళు కూడా గలిలయులే, అంటే ఆ ప్రాంతస్తులే. అదే మాట్లాడేసారు చూడండి. అపోస్తలుల 2వ అధ్యాయము 14వ వచనం. అంటే ఆ 12 మంది, పేతురు గారు ఒకటి అయితే మిగతా 11 మంది అంటాడు. 11 మాటలలో చెప్పేశాడు. 14. అయితే పేతురు ఆ 11తో కూడా, ఎంతమంది, పేతురు ప్లస్ 11, ఎంతమంది, 12 మంది. అయితే పేతురు ఆ 11తో కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లాను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక చెవియొగ్గి నా మాటలు వినుడి అని చెప్పేశాడు. అంటే వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఎవరనంటే భాషలతో మాట్లాడిన అపోస్తులందరూ ఎవరో గలిలేలే. అందుకని ఎవరితో మాట్లాడుతున్నాడు, యోదయ మనుషులతో మాట్లాడుతున్న ఎవరనంటే పేతురు గారు మాట్లాడేశారు. అయితే ఇక్కడ అపోస్తులు ఎక్కడా కూడా, 12 మంది అపోస్తులు ఎక్కడా కూడా వారు వివిధ పిచ్చి భాషలు మాట్లాడారని, అర్థం కాని భాషలు మాట్లాడారని మనకు ఏమవట్లేదు, గ్రంథంలో కనపట్టలేదు. అదే మాట్లాడేశాడు. 2వ అధ్యాయం 11వ వచనంలో, అపోస్తలుల 2వ అధ్యాయం 11వ వచనంలో ఎంతమంది వచ్చేసరి చెప్పేశారు చూడండి. అక్కడ క్రేతీయులు, అరబీలు,
మొదలైన మనమందరము వీరు మన భాషలతో, ఏ భాష మాట్లాడే భాష సకరక రబరబ కబగబ కాదు. ఏ భాషతో మాట్లాడతారు అపోస్తులు? మాట్లాడే వీళ్ళు గలీలు అయితే వీళ్ళు మాట్లాడే భాష పిచ్చి భాష కాదు. వాయిద్యాలు వాయిస్తే వచ్చే భాష కాదు. వాయిద్యాలు వాయిస్తే పరిశుద్ధాత్మ దిగి వచ్చి మాట్లాడే భాష కాదు ఇది. వీరందరూ ఏ భాషతో మాట్లాడుతున్నారు? మన స్వభాష. అదే మాట్లాడుతున్నారు చూడండి అక్కడ 11. క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినిచున్నామని చెప్పుకొనిరి. అంటే అపోస్తులు మాట్లాడిన మాటలు ఏ మాటలు? పిచ్చి మాటలు కాదు. ఏ మాటలు? ఎవరికి వారి యొక్క స్వభాషలే అని చెప్పేశాడు. ఎందుకంటే 7వ వచనంలో కూడా వీళ్ళందరూ ఎవరు? అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ ఎవరో గలిలేలు కారా? వీళ్ళందరూ మనోళ్ళే కదా, వీళ్ళు యూదులే కదా, గలిలే కదా, ఈ గలిలే ఎలా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపోయారంట, విభ్రాంతి నొందిపోయారంట. ఎందుకంటే 12 మంది అక్కడ వచ్చిన ప్రజల యొక్క స్వభాషలో మాట్లాడితే వాళ్ళకి అర్థమైంది, అర్థం అవ్వలేదా అని అంటే వాళ్ళకి అర్థమైపోయింది. అంటే వీరు మాట్లాడేది వేరే భాష కాదు, వీళ్ళు మాట్లాడేది ఏ భాష? వారి యొక్క స్వభాష అని మాట్లాడేశాడు. మరి ఈనాడు చకరక రబరబ అని అంటే ఇది మీకు అర్థమవుదండి, ఇది మేము దేవునితో మాట్లాడుతున్నామని పిచ్చిగా మాట్లాడే అబద్ధ బోధకులు అనే వారు ఉన్నారో వారు ధ్వనిస్తే కేకలేస్తారు, అరుస్తారు, గెంతుతారు. గెంతు ఏమంటారంటే పరిశుద్ధాత్మ మీద దిగినాను. అలా గెంతారా, అరిసారా, కేకలేసారాలో? ఇక్కడ ఏమీ లేదు అని అంటే సమాజంలో జరుగుతున్న దానికి ఆ యాజిటీగా గ్రంథంలో ఉన్నదానికి చాలా వ్యత్యాసాలు కనపడుతున్నాయి. ఈ సంగతి ఖచ్చితంగా మనం అందరం ఎరగవలసిన. ఎందుకంటే అపోస్తులు మాట్లాడిన మాటలు మరలా చదువుతాం 11వ వచనంలో. 11 క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను ఏం చేస్తారంట? మన భాషలతో వివరిస్తున్నారంట. వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి అని చెప్పేశాడు. అంటే అపోస్తుల మాటలు ఎలాంటి మాటలు మాట్లాడారు? వాళ్ళు ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ విని ఏమైపోయారు? గలిలేని వీళ్ళు, యూదులేని వీళ్ళు, మనతో పాటు ఉన్న వీళ్ళు ఎలా మాట్లాడతారని విభ్రాంతి నొందిపోయారంట. అంటే హిందీ రానివాడు, ఇంగ్లీష్ రానివారు, కన్నడ రానివారు, కన్నడ రాని వారికి ఇంగ్లీష్ భాష ఎలాంటిది? అన్ని భాష. లేదా ఇంగ్లీష్ వచ్చినోడికి కన్నడ భాష ఎలాంటిది? అన్ని భాష. తెలుగు వచ్చినోడికి హిందీ రాదనుకోండి, హిందీ ఏ భాష? అన్ని భాష. అక్కడ హిందీ వాళ్ళు ఉన్నా, కన్నడ వాళ్ళు ఉన్నా, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నా, హిందీ వాళ్ళు ఉన్నా, తెలుగు వాళ్ళు ఉన్నా, మాట్లాడే 12 మంది ఎవరి యొక్క ఇలా మాట్లాడుతుంటే ఎవరి భాష వారికి అర్థమైపోతుంటే ఇదే ఏ భాష అంటే అన్య భాషలు అనగా అర్థం ఏంటంటే ఇతర భాషలు అనే సంగతి ఖచ్చితంగా మనందరం ఎరగవలసిన విషయము. ఆ సంగతి ఖచ్చితంగా ఏం చేయాలి? ఎరగాలి. ఎందుకంటే భాష అంటే అర్థం ఏంటి? భాష నేను మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందంటే అర్థం ఏంటి? భాష అంటేనే భావాన్ని ఏం చేస్తున్నట్టు? ప్రచురం చేస్తున్నట్టు. అంటే భావాన్ని ఏం చేస్తుంది? వివరిస్తుంది. అలాగే భాష అంటే ఏంటంటే ఎవరి మాతృభాషలో వారికి అర్థం అవ్వడమే ఏంటంటే, వినిపించడం ఏంటంటే భాష యొక్క అర్థం అనే సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ఇక్కడ అపోస్తలుల 2వ అధ్యాయంలో మనం 2 చదవం, మొదటి వచనం చదవం, 2వ వచనం చదవం, 3వ వచనం చదవం, 4వ వచనం చదవం, 11 చదవం, 14 చదవం. ఇక్కడ ఎక్కడైనా వాయిద్యాలు వాయించారల్లో? వాయిద్యాలు వాయించలేదు. మరి నాడు ఎక్కువ సౌండ్ పెడుతుంటే, ఎక్కువ హై రాగం తీస్తుంటే, తాళం తీస్తుంటే గెంతుతున్నారు, కేకలేస్తున్నారు అని అంటే కనుక అసలు వారు చేసేదానికి బైబిల్లో జరిగిన దానికి ఎటువంటి సంబంధం లేదనేది ఖచ్చితంగా ఎరగవలసిన విషయం. అపోస్తలుల 2వ అధ్యాయం. ఎందుకంటే అపోస్తుల ద్వారా మాత్రమే సూచక్రియలు మహత్కార్యాలు జరిగేవి. అపోస్తలుల 2వ అధ్యాయం 43వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 43వ వచనం నుంచి చదువుతాం. ఎవరి ద్వారా జరిగిను? అపోస్తుల ద్వారా జరిగిను. అంటే సూచక్రియ జరగాలన్నా, మహత్కార్యం జరగాలన్నా కేవలము యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తులకే వాగ్దానం చేశారు. కాబట్టి ఎవరు చేయడానికి అర్హులు అంటే సూచక్రియలు చేయడానికి, మహత్కార్యాలు చేయడానికి ఎవరు అర్హులు అంటే కనుక అపోస్తుల ద్వారా మాత్రమే జరుగుతాయి. కానీ మరొకరు ఎవరు చేయడానికి ఏం లేదు, అవకాశం లేదు. ఇక్కడ అపోస్తులు సూచక్రియలు చేసినప్పుడు కేకలేసారా? అరుపులు వచ్చినాయా? గంతారా? వాళ్ళు పిచ్చిగా మాట్లాడుతున్నారా? అర్థం కాని భాషను మాట్లాడుతున్నారా? వాళ్ళు మాట్లాడలేదండి. కాబట్టి సమాజంలో
అపవాది యొక్క బోధలు ఎంత విస్తృతంగా తీసుకెళ్తూ సమాజాన్ని ఎంత మోసపడుతున్నాయో ఇది ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాల్సిన విషయం. అదే అపోస్తుల గారు 5వ అధ్యాయం. అపోస్తుల గారు 5వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అపోస్తుల గారు 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ప్రజల మధ్య అనేక సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత ఏం చేయను చేయబడుచుండెను అని చెప్పేశాడు. అంటే సూచక్రియలు చేయాలన్నా మహత్కార్యం చేయాలన్నా. ఎందుకంటే సూచక్రియ అంటే ఏంటి? ఒక కార్యక్రమం వీళ్ళు చూడని కార్యక్రమం జరగాలి అంటే గల్లీలైన వారు యోదయాలో అయిన వారు వీళ్ళందరూ మన స్వభాషలో ఎలా మాట్లాడుతున్నారని అలా ఏమైపోయారు విభ్రాంతులు. అది ఒక సూచక్రియ. అంటే సూచక్రియ మహత్కార్యం ఎవరి ద్వారా జరిగితే అపోస్తుల ద్వారా మాత్రమే జరుగుతాయి. అదే సంగతి జరగాలి. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యాలను అపోస్తుల చేత చేయబడుచుండెను అని చెప్పేశాడు. అంటే వీళ్ళందరూ చేస్తూ ఏం చేశారు? వాక్యాన్ని సూచక్రియలు చేస్తూ మహత్కార్యాలు చేస్తూ వాక్యాన్ని ప్రకటించుతూ ఉన్నవారు ఎవరంటే అపోస్తులు. ఈ సంగతి ఖచ్చితంగా మనం అందరం ఎరగాలి. ఎందుకంటే అపోస్తులు ఇలా వెళ్తాంటే యేసుక్రీస్తు వీళ్ళకి సహాయంగా ఉంటానని ఎప్పుడో తెలియజేశాడు ఆయన. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 16-18. పాములను ఎత్తి పెట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినను వారికి ఏమవుతుందని చెప్పేస్తూ 19వ వచనం మాట్లాడేశాడు. ఇలాగూ ప్రభువు వాళ్ళకి ఏమై ఉన్నాడంట? ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకం చేర్చుకొనబడి దేవుడు కుడిపార్శ్వ ఆశ్రయుండెను. వారు బయలుదేరి వాక్యం అంతటా ఏమయ్యారు? ప్రకటించిరి. ప్రభు వారికి ఏమయ్యాడు? కారుడయుండి వెను వెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యం ఏం చేయుచుండెను? స్థిరపరచబడుచూ ఉండెను అని చెప్పేశాడు. అంటే ఇక్కడ సూచక్రియల్ని మహత్కారుల్ని జరిగించింది దేనికోసము? వాక్యాన్ని స్థిరపరచడం కోసం. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగవలసిన విషయం. అపోస్తుల 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 14వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడచ్చు. అంటే ఎవరున్నారని దేంతో? ప్రభుని యేసు వాళ్ళతో ఉన్నారని దేంతో? ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడచ్చు. అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను అని చెప్పేశాడు. ఏంటి? వాక్యానికి సాక్ష్యం గురించి చేయించడానికి కనబడుతుంది. అక్కడేమో వాక్యమో మార్కు సువార్తలో వాక్యం స్థిరపరచడం గురించి ఏం చేస్తున్నారు? సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నారు. ఎందుకంటే అన్య భాషలు అనేది ఒక సూచక క్రియ. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక అంటే అన్య భాషలు మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అపోస్తులు తెలియజేసిన సందేశము పరలోకం వచ్చిందని వారు ఏం చేయాలి? అక్కడ ఉన్న ప్రజలు నమ్మాలంటే అప్పుడు గ్రంథం ఉందా? లేదు. లేఖనాలు ఉన్నాయా? లేవు. కొత్త నిబంధన ఉందా? లేదు. మరి వీళ్ళు చెప్తుంది దేవుడు సందేశమా కాదా అని అంటే వీళ్ళ దగ్గర ఏమి ఉండాలి? ఏదో ఒక పవర్, ఏదో ఒక సూచక్రియ చేయాలి. అందుకోసమే మార్కు సువార్త 16-18లో కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఏమని? వెనువెంటుడుతూ వచ్చుచున్న కార్యక్రమాలకి ప్రభు ఎలా ఉన్నాడో సహాయకురుడై ఉండి వాక్యమును ఏం చేయుచుండెను? స్థిరపరచుచుండెను అని చెప్పారంటే వాక్యం ఇంకా స్థిరపరచబడలేదు కాబట్టి వీటి చేత ఏం చేశాడు? వాక్యాన్ని స్థిరపరిచేలా చేశాడు. ఎక్కడంటే మొట్టమొదటి శతాబ్దపు కాలంలో. ఇక్కడ ఏమంటున్నాడు? 2-3లో కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యానికి ఏం చేశాడు అంటే తెలిసి అపోస్తులు చెప్పే సందేశం దేవుందా కాదా, ప్రభువుదా కాదా అని అర్థం అవ్వాలంటే వీళ్ళ ద్వారా ఏదో సూచక్రియ జరిగితేనే కానీ ఏం చేయరు? నమ్మరు. ఈనాడు కూడా మీరు దేవుని ప్రజలు అని అంటే దేవుని వాక్యం అంటే గ్రంథం ఉంది కాబట్టి నమ్ముతున్నారు. లేకపోతే ఏదైనా చెయ్యండి అన్నాడు అడిగారు కదా యేసుక్రీస్తుని కూర్చుని అపోస్తులు. సువార్త ప్రకటిస్తుంటే యూదులేమో సూచక్రియలు, గ్రీస్ దేశంలో ఏం కోరుతారో? జ్ఞానాన్ని వెతుకుతాను. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ఏం చేస్తున్నాం? ప్రకటిస్తాం అని అపోస్తులు చెప్తారు. కాబట్టి మొట్టమొదటి శతాబ్దపు సంఘంలో వాక్యం ఇంకా స్థిరపరచబడలేదు కాబట్టి, వాక్యం ఇంకా సాక్ష్యం లేదు కాబట్టి దేవుడు మహత్కార్యాల్ని సూచక్రియల్ని ఎవరి చేత చేయించాడు? అపోస్తుల చేత చేయించాడని ఈ సంగతి ఖచ్చితంగా మనం అందరం ఎరగాలి. ఇది ఒక సంఘటన చూసాం మనం. అయితే బైబిల్లో 2వ సంఘటన ఉంది. అంటే పరిశుద్ధాత్మ 2వ సారి వస్తాడు ఆయన. ఎప్పుడు అని అంటే కనుక అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం.
అపోస్తలుల 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో మాట్లాడుతున్న సమాచారం అంతా ఎవరి గురించి అంటే అపోస్తలులు ఎక్కువ ఎవరు కనపడతారంటే మనకి కొర్నేలి గారు కనపడతారు. కొర్నేలి ఎవరు? అన్యుడు కదా. చదువు ఒకసారి. అపోస్తలుల 10వ అధ్యాయము 44 వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి ఎవరి మీదకి? విన్నవారందరి మీదకి. ఎవరి బోధ? పేతురు గారు చెప్తున్న బోధ. పేతురు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరికీ పరిశుద్ధాత్మ దిగును అని చెప్పేశాడు. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కొమ్మరింబడి చూచి విభ్రాంతులందరి ఏలనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి ఘనపరచుచుండగా వినిరి అని చెప్పేశాడు. ఇక్కడ కూడా వీరు అర్థం లేని మాట మాట్లాడుతున్నారా? మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడితే దేవుని ఎలా కనపరచగలరండి? అంటే అన్ని జనుల మీద కూడా ఎవరు అనుగ్రహించబడ్డారో? పరిశుద్ధాత్మ గారు అనుగ్రహించబడ్డారు. అంటే పరిశుద్ధాత్మ గారు అనుగ్రహించబడినప్పుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు అన్ని జనుల మీద అంటే? యూదుల మీదేమో అపోస్తలుల 2వ అధ్యాయం అనుగ్రహించబడితే, ఇటు అనుజనుల మీద కూడా అనుగ్రహించబడితే మీరు ఎవరో ఇద్దరు సమానం అని తెలియజేయడానికి రెండోసారి పరిశుద్ధాత్మ గారు ఎవరి మీదకి వస్తున్నారు? అనుజనుల మీదకి వస్తున్నారు. అనుజనుల మీదకి వచ్చినప్పుడు కూడా పిచ్చి భాషలు మాట్లాడుతున్నారా? అర్థం లేని భాషలు మాట్లాడుతున్నారా అంటే అలా మాట్లాడితే, ఒకవేళ మాట్లాడితే అలా నిజంగా అలా మాట్లాడితే వాడు దేవుణ్ణి ఏం చేయలేరు, గణపరచలేరు. అందుకోసం అంటున్నాడు ఏలనగా వారు భాషలతో మాట్లాడచ్చు దేవుని గణపరచుచుండగా ఏమవ్వారంట? వినిరి. అర్థం కాలేదనుకోండి ఎలా దేవుని కనపరుస్తారు? వారు భాషలతో మాట్లాడుతున్నప్పుడు అర్థం కాకపోతే ఎలా కనపరుస్తారు దేవుణ్ణి? ఈనాడు ఏమన్నారంటే అర్థం కాకపోతేనే దేవునికి మహిమ, దేవుని ఘనత అన్నారు ఈనాడు. అంటే సమాజంలో అపవాది ఎంత మోసం చేస్తుందో ఈ సంగతి ఖచ్చితంగా ఏం చేయాలి? ఎరగవలసిన విషయం. ఎందుకంటే అక్కడ వాక్యం విన్న ప్రజలందరికీ పేతురు గారు వాక్యం చెప్తుంటే ప్రజలందరికీ అప్పటికి ఉన్న ప్రజలు ఏం పొందలేదు? బాప్తిసము పొందలేదు. బాప్తిసం ఇంకా కింద వచనాల్లో పొందుతారు వాళ్ళు ఎవరు అన్నాడు. ఇంకా పొందకుండానే దేవుడు ఏం చేస్తాడు? అన్ని జనుల మీద కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి గల కారణం ఏంటి? యూదుల మీద అనుగ్రహించబడ్డాడు అపోస్తలుల 2వ అధ్యాయంలో. ఇటు 10వ అధ్యాయంలో అన్ని జనుల మీద అనుగ్రహిస్తున్నాడంటే అన్ని జనుల్ని యూదుల్ని దేవుడు ఎలా చూస్తున్నాడని అర్థం? సమానంగా చూస్తున్నాడని తెలియడానికి రెండోసారి దేవుడు పరిశుద్ధాత్మను పంపుతున్నాడు. ఎక్కడ కూడా 44వ వచనంలో పరిశుద్ధాత్మ రాకముందు వాయిద్యాలు వాయించడం ఉందా? ధ్వని పెంచారని ఉందా? కేకలు వేసారని ఉందా? అరుపులు వేసారని ఉందా అని అంటే లేదు. నాటి సమాజంలో ఇలాంటివి ఉన్నాయి, బోధలు అన్నీ ఉన్నాయి. అందుకోసమే 47 అంటున్నాడు అక్కడ. అందుకు పేతురు మన వలె పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్ళకు ఆటంకం చేయగలదని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిసం పొందాలని చెప్పించును. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతను ఏం చేశారు? వేడుకొన్నారు అని చెప్పేశారు. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ వాద్యాలు వాయిస్తే వచ్చిపోయే వ్యక్తి ఆయన కాదు. ఈ సంగతి ఎరగాలి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అపోస్తలుల గారు 11వ అధ్యాయం 15వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. 11-15 నేను మాట్లాడిన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి, అంటే మొదట ఎవరి మీద దిగింది? యూదుల మీద దిగింది. యూదుల మీదే కాదు, నెక్స్ట్ ఎవరి మీద దిగుతుంది అంటే పరిశుద్ధాత్మ అపోస్తలుల మీద కూడా కొమ్మరించబడ్డది. అది 10వ అధ్యాయంలో జరిగిన సంగతి. అదే మాట్లాడేశాడు. నేను మాట్లాడిన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగును. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా అండలం చేసుకోండి. వారికి కూడా ఏ వరం? సమాన వరం. అంటే యూదులు అన్యులు మీరు జాతిని బట్టి వేరే అనుకుంటున్నారే కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, యేసుక్రీస్తులో బాప్తిసం పొందిన తర్వాత మీరందరూ ఎవరో? ఇద్దరు ఒకటే అని తెలియజేయడానికి అపోస్తలుల వాగ్దానం ప్రకారము యూదులైన అపోస్తలుల మీదకి పంపాడు, గలిలైన అపోస్తలుల మీదకి. ఇక్కడేమో అన్ని జనుల మీద కూడా పంపుతాడు. అదే మాట్లాడేశాడు. దేవుడు వారికి కూడా సమానమైన అనుగ్రహించి ఉండగా దేవునిని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పెను. కాబట్టి ఈ రెండు సంఘటనలో తప్ప మరి ఇంకెప్పుడు కూడా పరిశుద్ధాత్మ గారు కొమ్మరించినట్లు లేఖనాలు ఎక్కడా కూడా ఏం చేయట్లేదు, తెలియజేయట్లేదు. అంటే పరిశుద్ధాత్మ గారు కొమ్మరించబడ్డము, పరిశుద్ధాత్మ గారు వాడడము, ఆయన వాక్శక్తి అనుగ్రహించడము రెండే చోట్ల జరిగింది. ఒకటి అపోస్తలుల 2వ అధ్యాయంలో, 2 అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో.
ఈ 2 చోట్ల తప్ప మరి ఏ చోట పరిశుద్ధాత్మ కుమ్మరించబడడం అనేది మనము ఖచ్చితంగా లేఖనాలు ఎక్కడ కూడా మనం చూడలేం. అయితే ఈ 2 సంఘటనలు అయిపోయిన తర్వాత దేవుడు మొట్టమొదటి శతాబ్ద సంఘంలో కొంతకాలానికి దేవుడు ఏం ప్రవేశపెడతాడంటే కృపావరాలను ప్రవేశపెడతాడు. ఏ వరములు? కృపావరము. ఈ కృపావరం గురించి మనం ఆలోచన చేస్తే కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 12:4 అంటే ఇలాంటి సమాజం ఉందండి ఈనాడు సమాజంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. దేవుడు కొంతకాలానికి కృపావరాలను ప్రవేశపెట్టాడు. 12వ అధ్యాయము 4వ వచనం. కృపావరములు ఎలా ఉన్నాయంట? నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అని చెప్పేశాడు. అంటే ఇది కూడా ఎవరు అనుగ్రహిస్తారో? ఇది కూడా పరిశుద్ధాత్మ గారి ద్వారా జరిగే కార్యక్రమాలు. అందుకోసం మాట్లాడేశాడు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఎంతమంది అంటే ఒక్కడే. మరియు పరిచర్లు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఎంతమంది? ఒక్కడే. అంటే కృపావరాలు ఎన్ని ఉన్నాయంట? నానా విధాలుగా ఉన్నాయి అని చెప్పేశాడు. ఎందుకు మాట్లాడేస్తే 6వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యం. అంటే కృపావరాలు నానా విధాలు ఉన్నాయని చెప్పాడు కదా. దాంట్లో మొదటిది ఏంటంటే బుద్ధివాక్యం. రెండవది ఏంటిది? ఆత్మ మూలంగా బుద్ధివాక్యము. మరొకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం. రెండోది ఏంటిది? జ్ఞానవాక్యం. మూడవది ఏంటిది? మరొకరికి ఆత్మ వల్లనే విశ్వాసం. మరొకరికి ఏంటి? ఆత్మ వల్లనే స్వస్థపరచు వరం. మరొకరికి ఏంటి? అద్భుతములు చేసే శక్తి. మరొకరికి ఏంటంటే ప్రవచన వరమును. మరొకరికి ఏంటి? నానా విధ భాషలను. మరొకరికి భాషల అద్భుతం చెప్పు శక్తియు ఏం చేయబడును? బడి ఉన్నవి అని చెప్పేశా. అయితే అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తం చొప్పున, అంటే ఆత్మ పరిశుద్ధాత్మ ఎవరికి ఇవ్వాలో, ఎవరి చిత్తము? ఆ ఆత్మ చిత్తం. ఈ సంగతి జరగాలి. అంటే ఎవరు పడితే వాళ్ళకి ఏం చేయబడవో? కృపావరాలు అనుగ్రహించబడవు. ఎవరి చేత అనుగ్రహించబడితే? పరిశుద్ధాత్మ చేత అనుగ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ ఏ చిత్తం ఉందో ఆ చిత్త ప్రకారమే జరిగితే కానీ ఎవరు పడితే వాళ్ళ కృపావరాలు ఇవ్వడానికి అవకాశం ఉండదని సంగతి జరగాలి. అదే మాట్లాడేశారు 11లో. అయినను వీటన్నిటిని ఆత్మ యొక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచిచ్చు కార్య సిద్ధి ఏం చేస్తున్నాడో కలగజేయుచున్నాడు అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ కొన్ని కృపావరాల గురించి మనము ఆలోచన చేస్తాం. అయితే కృపావరాలు కూడా ఎలా వస్తాయి అంటే ఒక వ్యక్తి కృపావరాలను ఎలా పొందుకోగలడు, అంటే కృపావరాలను ఎలా దక్కించుకోగలడు, ఎలా పొందుకోగలడు అని అంటే కనుక ఇది కూడా అపోస్తులు ఎవరి మీద అయితే చేతులు పెడతారో వారు మాత్రమే కృపావరాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. ఎందుకంటే ఈ కృపావరాలు రావాలని అంటే ఇది కూడా అపోస్తుల ద్వారా మాత్రమే రావాలి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 17వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చదివేద్దాం. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు ఏం పొందిరి? పరిశుద్ధాత్మను పొందిరి. అంటే ఏర్పరచబడిన వారి మీదకి పరిశుద్ధాత్మ పొందాలని అంటే ఎవరు చేతులు ఎట్టాలి? అపోస్తుల చేతులు ఎట్టాలి. ఎవరు ఎట్టారు ఇక్కడ? పేతురు గారు, యోహాను గారు. అదే అన్నాడు అక్కడ. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిని సీమోను చూచి అని చెప్పేశారు. అంటే పరిశుద్ధాత్మ ఇతరుల మీదకి అనుగ్రహించబడాలంటే అపోస్తులు చేతులు పెడితే మాత్రమే కానీ అనుగ్రహించబడడానికి ఏం లేదు, అవకాశం లేదు. ఈ సంగతి జరగాలి. అదే అపోస్తుల కార్యం. అంటే ఎవరి మీద చేతులు ఉంచారు అపోస్తులు, ఎవరి మీద చేతులు ఉంచారు అని ఆలోచన చేస్తే కనుక 6వ అధ్యాయం. అపోస్తుల గారు 6వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అపోస్తులు ఒక్కొక్కరి మీద చేతులు ఉంచారు. ఎంతమంది చెప్పేశారు అక్కడ? ఎంతమంది అంటే 7 గురించి మాట్లాడేశాడు. ఈ మాట ఇష్టమైనందున విశ్వాసంతోను నికానోరు, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టును అంత్యొక వాడు అగు
నికోలాసు అను వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తుల యొద్ద నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద ఏం చేశారు? చేతులు ఉంచారు. అంటే కృపావాక్యాన్ని పొందుకున్నది ఎంతమంది? 7. ఈ 7 ఒక్కొక్కరికి ఒక విధంగా ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ ఒక్కొక్కరికి 1 ఇస్తాడు, లేదా 2 ఇస్తాడు, లేదా 1 ఏం చేయొచ్చు. ఒక్కొక్కరికి తన చిత్తం చొప్పున ఏం చేస్తాడంటే కృపావరాలని డివైడ్ చేస్తాడు. ఎవరంటే పరిశుద్ధాత్మ. కానీ కృపావరాలను పొందుకోవాలంటే అపోస్తుల చేతుల నుంచి ప్రార్థన చేస్తేనే కానీ కృపావరం పొందుకోవడానికి లేదు అవకాశం. అయితే అపోస్తుల ద్వారా పొందుకున్న వారు మాత్రమే ఏం చేయగలరు? మళ్ళీ సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయగలరు. ఎందుకంటే వీళ్ళు అపోస్తుల చేత ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మ పొందుకున్నది ఎంతమంది? స్టెఫెన్ గారు, ప్రోకోరు, ఫిలిప్పు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవేశుడైన నికోలాసు, నెక్స్ట్ ఏం చెప్పేశాడు? వారిని ఏం చేసుకున్నారంట? ఏర్పరచుకున్నరి అని చెప్పేశాడు. ఈ 7 తప్పించి మరొకరు ఎవరో కూడా సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతములు చేయడానికి ఏం లేదు, ఎటువంటి అవకాశము లేదు. కృపావరాలు పొందుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా లేదు. ఎవరెవరు చేయగలరు? అపోస్తులు 12 మంది చేయగలరు. నెక్స్ట్ ఎవరు చేయగలరు? 13వ వాడైనా పౌలు చేయగలరు. ఇంకెవరు చేయగలరు? అపోస్తుల ద్వారా కృపావరాలు పొందుకున్న ఈ 7 తప్పించి మరొకరు ఎవరో చేయడానికి ఏం లేదు, అవకాశం లేదు. అయితే 7 కూడా మహత్కార్యాలు చేశారు. 7లో మనకి 2 కనబడతారు. ఎవరనంటే స్టెఫెన్ గారు, అపోస్తుల గారిని 6వ అధ్యాయం. అపోస్తుల గారు 6వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. స్టెఫెన్ గారు సూచక్రియలు చేసినట్టు కనబడతాడు. స్టెఫెన్ కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను, అసలు ఎలాంటి కార్యక్రమాలు చేశాడంటే ఎప్పుడైతే అపోస్తుల చేతుల ద్వారా కృపావరాన్ని పొందాడో ఆ పొందిన తర్వాత ఏం జరిగింది? స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఎవరు చేశారు ఇక్కడ? అపోస్తుల ద్వారా పొందుకున్న వరాన్ని ఎవరు చేస్తున్నారని అంటే స్టెఫెన్ గారు చేస్తున్నారు. మనకి ఇంకా ముందుకెళ్తే ఫిలిప్ గారు కూడా చేస్తారు. అపోస్తుల గారు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అంటే ఫిలిప్ గారు కూడా సూచక్రియలు చేస్తారు. అదే మాట్లాడేశాడు. అపోస్తుల గారు 8వ అధ్యాయం 6వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా, అంటే సూచక్రియ చేసిన తర్వాత మాత్రమే ఫిలిప్పు మాట్లాడుతున్నారు. ఎందుకోసమో? ఇది దేవుని సమాచారం తెలియడం కోసం దేవుడు ఏం చేశాడు? అపోస్తుల్ని తర్వాత ఈ 7 ఎన్నుకున్నాడు దేవుడు. ఈ సంగతి ఎరగాలి. అదే మాట్లాడేశాడు. అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అని చెప్పేశాడు. కాబట్టి ఈ 7 కూడా ఏ లిస్టులో వాళ్ళు? ఆనాడు విశ్వాసముతోనూ జ్ఞానంతోనూ ఎన్నుకున్న వారిలో 7లో 2 చేశారు. ఎవరో? ఒకటి స్టెఫెను, 2 ఎవరో? ఫిలిప్ గారు. వీళ్ళిద్దరూ సూచక్రియలు, మహత్కార్యాలు చేసినట్టు మనకి గ్రంథంలో కనపడుతుంది. అయితే వీరికి ఏం అనుగ్రహించబడలేదు అని అంటే పరిశుద్ధాత్మ కుమ్మరించబడలేదు. ఎవరికి? ఈ 7 కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడలేదు. కానీ అపోస్తుల ద్వారా ఏం పొందుకున్నారు? శక్తి పొందుకున్నారు. కానీ అపోస్తుల లాగా వీళ్ళ మీద ఏం చేయబడలేదు? పరిశుద్ధాత్మ కుమ్మరించబడలేదు. కృపావరాలు పొందుకున్న విధానం వేరు. కానీ పరిశుద్ధాత్మని డైరెక్ట్గా వీళ్ళు ఏం చేయబడలేదు? ఈ 7 పొందుకోలేదు. ఈ సంగతి ఖచ్చితంగా మనందరం ఎరగలేదు. ఎందుకంటే అపోస్తులు చేతులుంచడం ద్వారా మాత్రమే వీళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మ వరాల్లో కొన్ని మాత్రమే పొందారు. ఈ సంగతి ఎరగాలి. ఇక్కడ కూడా గమనిస్తే మనకి ఇక్కడ కూడా ఈ 7 ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇందాక అన్యజనుల మీదకి యూదుల మీదకి చేయడానికి గల కారణం ఏంటి? దేనికి? వాక్యాన్ని స్థిరపరచడానికి, వాక్యాన్ని సాక్ష్యం ఇవ్వడానికి, ఇది దేవుని సందేశం కాదా అని నమ్మడానికి ఏం జరిగినాయి? అపోస్తుల చేత సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినాయి. అయితే వీళ్ళ ద్వారా ఎందుకు జరిగినాయి మరి అంటే ఈ కృపావరాలు పొందుకున్న ఈ 7 ద్వారా ఎందుకు జరిగినాయి అని అంటే కనుక అపోస్తులు అన్ని ప్రాంతాలకు వెళ్ళడం సులభం కాదు. కాబట్టి ఏం చేశారు? అపోస్తులు చేతులించడం ద్వారా స్టెఫెను చోటుకి వెళ్ళిపోతాడు, ఫిలిప్పో చోటుకి వెళ్ళిపోతాడు, నికానోరు చోటుకి వెళ్ళిపోతాడు, యూదుల ప్రవక్తుడైన నికోలాసో చోటుకి వెళ్ళిపోతాడు, తీమోను చోటుకి వెళ్ళిపోతాడు, పర్మెనాసో చోటుకి వెళ్ళిపోతాడు. కాబట్టి అన్ని చోట్లకే స్వార్థ వెళ్ళిపోతుంది. కాబట్టి అపోస్తులు ఈ 7 ఏం చేస్తారు? ఎన్నుకుని అపోస్తుల చేతుల నుంచి ప్రార్థన చేసి
కృపావరాలు పొందుకునేలా చేస్తారు ఎవరనంటే ఈ 7 ద్వారా స్వార్థ ఏమవడానికి, విస్తీర్ణం జరగడానికి కృపావారంలో కొన్ని లేదా 1 లేదా 2 వీళ్ళకి ఏం చేయబడతాయి, అనుగ్రహించబడతాయి. ఈ సంగతి ఎరగాలి. అయితే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎఫెసులో బాప్తిసం పొందిన వారి మీద కూడా ఏం చేస్తాడంటే చేతులు ఉంచుతాడు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. ఎందుకంటే ఆనాడు అపోస్తలుని ఎలా నమ్మాలో, నమ్మి వాక్యము ఎలా నమ్మాలో 7 కూడా అలాగే నమ్మాలి. కాబట్టి వీరికి కూడా కృపావరాలు ఏం చేయబడి, అనుగ్రహించబడి. ఈ సంగతి ఎరగాలి. అలాగే ఎఫెసులో బాప్తిసం ఇస్తాడు ఎవరనంటే పౌలు గారు. ఈయన కూడా చేతులు ఉంచుతాడు కొంతమంది మీద. 19వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 19వ అధ్యాయం 6వ వచనంలో సమాచారం తెలియజేశాడు. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. ఎవరు చేతులు ఉంచారు? అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళ చేతులు ఎట్టేస్తే ఏం రావు, కృపావరాలు రావు. ఈనాడు ఏమంటారు, అభిషేకం ఇస్తాం రండి అంటారు. మేమేం చేతులు ప్రార్థన చేస్తాం రండి, నూనె తైలం వేసి తల అద్దుతారు కొంతమంది. వీళ్ళు ఇస్తే కృపావరాలు ఎక్కడ? అసలు వీళ్ళకి ఎవరు ఇచ్చారు? వీళ్ళు ఎప్పుడు పొందుకున్నారు? ఏ టైంలో ఉన్నవారు, ఏ కాలంలో ఉన్నవారు, వీళ్ళకి వాగ్దానం ఎక్కడ చేయబడింది అని అన్ని ప్రశ్నలు వేస్తే కనుక వీళ్ళు చేస్తుంది ఎంత అబద్ధమో, ఎంత రాంగ్ అబద్ధమోదో ఖచ్చితంగా మనకు అర్థమైపోద్ది. అదే మాట్లాడేశాడు. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చును. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును ఏం చేశారు, మొదలు పెట్టిరి. అంటే భాషలు మాట్లాడే ప్రవచన వరం దేంట్లో ఉంది? కృపావరాల్లో ఒక వరం. ఏ వరం? భాషలు మాట్లాడే వరం. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. రెండోది ఏంటిది? ప్రవచన వరం. అదే మాట్లాడేశాడు. అప్పుడు వారు భాషలతో మాట్లాడుకును ప్రవచించుటకును ఏం చేశారు, మొదలు పెట్టిరి అని చెప్పేశాడు. అంటే ఇది కూడా ఎలా పొందుకున్నారంటే వీళ్ళు అపోస్తలుడైన పౌలు గారి చేతులు వస్తేనే భాష మాట్లాడేవారు, ప్రవచించేవారు పొందుకున్నారు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అయితే తిమోతి గారు కూడా పౌలు గారి చేతులు ఉంచితేనే వచ్చింది. ఆయన కూడా ఏంటిది, ఈ వరం కూడా, కృపావరం కూడా ఆయనకు కూడా ఎలా వస్తుందంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి మీద చేతులు పెడతారు. తిమోతి రాసిన 2వ పత్రిక. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణ వలన, ఎవరు నా అంటే ఎవరు అక్కడ? అపోస్తలుడైన పౌలు గారు. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము నా హస్త నిక్షేపణ వల్ల కలిగింది. ఓ తిమోతి, నీకు ఎలా కలిగింది కృపావరం? నా హస్త నిక్షేపం వల్ల కలిగింది. అదే మాట్లాడేశాను. నా హస్త నిక్షేపం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని నీకేం చేస్తున్నాను, జ్ఞాపకం చేయుచున్నాను అని చెప్పేశాడు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు రోమాలోని క్రైస్తవులు కూడా ఆత్మసమైన కృపావరాన్ని ఏదైనా ఇవ్వాలని అపేక్షిస్తాడు. ఎవరంటే పౌలు గారు. ఎఫెసులో ఉన్న వారికి ఇచ్చాడు, తిమోతికి ఇచ్చాడు. అలాగే రోమాలో ఉన్న క్రైస్తవులు కూడా ఆత్మసమైన వరాన్ని ఇద్దామని అపేక్ష కలిగి ఉంటాడు. రోమపత్రిక 1వ అధ్యాయం. రోమపత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. రోమపత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో సమాచారం తెలియజేశాడు. ఏమని? ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవల్లని మీకు ఏం చేస్తున్నాను, అపేక్షించుతున్నాను. అంటే పౌలు గారు ఎంతమందికి ఇచ్చాడు? ఎఫెసులో ఉన్న వారికి ఇచ్చాడు, తిమోతికి ఇచ్చాడు, రోమాలోనికి వారికి కూడా ఇవ్వాలని ఏం చేస్తున్నాడు, అపేక్షిస్తున్నాడు. ఎవరంటే పౌలు గారు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అంటే కృపావరాలు పొందుకున్నది ఎంతమంది? 7. తర్వాత ఎఫెసులో ఉన్నవారు, తర్వాత ఎవరు? తిమోతి, తర్వాత ఎవరు? రోమాలో ఉన్న వారికి ఇద్దామని ఏం చేశాడు, అపేక్ష కలిగి ఉన్నాడు. అంటే ఆశ కలిగి ఉన్నాడు. ఎవరంటే పౌలు గారు. ఈ సమాచారం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆనాడు ఎవరికైనా కృపావరం ఇవ్వాలని అంటే వాళ్ళ దగ్గర ఎవరు ఉండాలి? అపోస్తలులు ఉండాలి. అపోస్తలులు ఉండి అపోస్తలుల దగ్గర వాళ్ళు నిలబెట్టి వారి చేతులు ఎడితేనే కానీ ఏం రాదు, కృపావరం రావడానికి. ఇప్పుడు నేను కృపావరం పొందుకున్నాను, నాకు భాషలు మాట్లాడే శక్తి ఉంది, ప్రవచన వరం శక్తి ఉంది, లేదా నేను అద్భుతాలు చేస్తాను, సూచనలు చేస్తాను, మహత్కారాలు చేస్తానంటే, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎవరు ఉండాలని అంటే అపోస్తలులు ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ చేతులు ఇస్తేనే కానీ ఏం పొందలేరు, కృపావరాలు ఏది పొందడం, 1 కానీ 2 కానీ ఏది పొందడానికి ఏముండదంటే
అవకాశం ఉంది. ఎందుకంటే ఆ 7గురిని తీసుకొచ్చి నిలబెడితేనే కానీ వాళ్ళ దగ్గరికి రాలేదు. అదే మాట్లాడేసి అపోస్తలుల 6వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. ఎందుకంటే తీసుకొచ్చారు ఎవరిని? 7గురిని తీసుకొచ్చి ఏం చేశారు? నిలబెట్టారండి. అదే మాట్లాడేశాడు. వారిని అపోస్తలుల ఎదుట, అపోస్తలుల 6:6, వారిని అపోస్తలుల ఎదుట ఏం చేశారు? నిలబెట్టారు. మీరు ఇప్పుడు ఎవరైనా కృపావరం పొందుకోవాలంటే అర్జెంట్గా ఎవరు కావాలి అంటే అపోస్తలులు ఖచ్చితంగా కాదు, వాళ్ళ దగ్గర నిలబెట్టాలి. లేదా అపోస్తలులు వాళ్ళ దగ్గరికైనా వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళైనా వెళ్ళాలి, లేదా వాళ్ళ దగ్గరైనా నిలబెట్టాలి. వాళ్ళు చేతులు ఇచ్చి ప్రార్థన చేస్తేనే కానీ కృపావరం పొందుకోవడానికి ఏం లేదు, ఎటువంటి అవకాశం లేదు. అదే మాట్లాడేశాడు. వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద ఏం చేశారు? చేతులుంచిరి అని చెప్పేశాడు. అంటే అపోస్తలులు తప్ప లేదా ఏ వ్యక్తి అయినా మరియు అపోస్తలుల ద్వారా కృపావరాలు పొందినవారు సైతం కూడా కృపావరాలని ఎవరికి ఇవ్వలేరంటే ఇతరులకు ఇవ్వలేరు. అదొకటి చెప్పింది. అపోస్తలుల ద్వారా కొంతమంది ఏం పొందుకున్నారు? కృపావరాలు పొందుకున్నారు. ఈ కృపావరాలు పొందుకున్న వారు ఎవరికైనా వాళ్ళు పొందుకున్న కృపావరాలు ఇవ్వచ్చా? తిమోతి ఎవరికైనా ఇవ్వచ్చా? ఈ 7గురు ఎవరికైనా ఇవ్వచ్చా? ఎఫెసులో ఉన్నవారు ఎవరికైనా ఇవ్వచ్చా అని అంటే అపోస్తలుల ద్వారా పొందుకున్నారు. అంటే అపోస్తలులు తప్ప, వాళ్ళు తప్ప ఈ కృపావరాలు పొందుకున్న వారు ఎవరైనా వేరే వాళ్ళకు కృపావరాలు ఇవ్వచ్చానంటే ఇవ్వడానికి అవకాశం లేదు. అదొకటి చెప్పింది. అంటే వాళ్ళ ద్వారా మరో వ్యక్తులు ట్రాన్స్ఫర్ అయిపోవడానికి ఏం లేదు, అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను పొందుకున్నాను అంటే ఆనాటి కాలంలో నేను ఉన్నాను అనుకోండి, నేను పొందుకున్నాను, నేను మరొక వ్యక్తికి కృపావరం ఇవ్వడానికి ఏం లేదు, అవకాశం లేదు. నేను చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఏం రాదు, కృపావరం రాదు. ఈ సంగతి ఖచ్చితంగా మనం అందరం ఎరగాలి. ఈ విషయం చూద్దాం. అపోస్తలుల గారు 8వ అధ్యాయం, అపోస్తలుల గారు 8వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా, ఇక్కడ సందర్భం ఏంటి? సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. మనకి 14 నుంచి చదివితే ఒక సమాచారం అర్థమైపోద్ది. 12 నుంచి చదువుదాం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందారు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుడి సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి ఏం పొందాడంట? విభ్రాంతి నొందును. సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరించినని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి, ఎవరు వచ్చి? ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడ సూచక్రియలు చేస్తుంది ఎవరో? ఫిలిప్పు గారు వచ్చినప్పుడు ఇంకా ఎవరికైనా పరిశుద్ధాత్మ ఇవ్వాలని అంటే అపోస్తలే మళ్ళీ రావాలి. కానీ ఫిలిప్పు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి కృపావరం ఏం లేదు, అవకాశం లేదు. అదే మాట్లాడేశాడు. యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకి పంపిరి. అంటే కృపావరం ఇవ్వాలంటే అపోస్తలులు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేదా వాళ్ళనైనా అపోస్తలుల దగ్గరికి తీసుకెళ్ళాలి. అపోస్తలులు చేతులు ఎడతానే కానీ రాదు. కానీ మరో ఏ వ్యక్తి కూడా ఇవ్వడానికి ఏం లేదు, అవకాశం లేదు. అదే మాట్లాడేశాడు. పరిశుద్ధాత్మ పొందాలని వారి కొరకు ప్రార్థన చేశారు. అంతకుముందు వారిలో ఎవని మీదను చాలా జాతకంలో చేసుకోండి, ఎవని మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిసం మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు పరిశుద్ధాత్మని ఏం చేశారు? పొందిరి. అపోస్తలుల చేతులు ఉంచడం వలన, ఇది జాగ్రత్తగా రౌండప్ చేసుకోండి, అపోస్తలుల చేతులు ఉంచడం వలన, అంటే ఎవరి చేతులు ఎడితే కృపావరం వచ్చేది, ఎవరి చేతులు ఎడతాలో ఆ పరిశుద్ధాత్మ వచ్చేది. ఈ సంగతి జరగాలి. ఆ అపోస్తలుల చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపని సీమోను చూశాడు అంటాడు. కాబట్టి అపోస్తలుల చేతులు వస్తేనే కానీ మరొకరు కృపావరం ఇవ్వడానికి ఏం లేదు, కృపావరం పొందుకున్న వారికి ఏం లేదు, అవకాశం ఖచ్చితంగా లేదు. ఈ సంగతి ఖచ్చితంగా మనందరం ఎరగలేదు. అంటే పై లేఖనార్థంగా 2 సంఘటనలు మాత్రమే పరిశుద్ధాత్మ కుమ్మరించినట్లుగా మనం తెలుసుకున్నాం. ఒకటి అపోస్తలుల 2వ అధ్యాయంలో, 2 అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అంటే కృపావరం పొందుకున్నది ఎప్పుడు అని అంటే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో. ఎంతమంది పొందుకుంటున్నారు? 7గురు. తర్వాత ఎవరు పొందుకున్నారు? ఎఫెసులో ఉన్నవారు. తర్వాత ఎవరు పొందుకున్నారు? తిమోతి. తర్వాత కొంతమందికి ఇవ్వాలని రోమాలో ఉన్న వారికి ఆశ కలిగి ఉన్నాడు. ఎవరు? పౌలు గారు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ఈ కృపావరాలు పొందుకున్న ఎవరు మరొకరికి ఏం చేయలేరు కృపావరాలు. ఒకవేళ ఎవరికైనా ఇద్దామనుకున్నారు అనుకోండి, ఎవరు పిలిపించాలి? అపోస్తలులు పిలిపించాలి. వాళ్ళు మాత్రమే చేతెత్తి ప్రార్థన చేస్తానే కానీ కృపావరం రావడానికి ఏం లేదు, అవకాశం లేదు అనే సంగతి ఖచ్చితంగా మనందరం ఎరగవలసింది. ఎందుకంటే పరిశుద్ధాత్మని ఇచ్చే అధికారము ఎంతమందికి ఉంది? 13 మందికే మాత్రమే ఉంది. 13 మంది ఎవరో? 12 మంది అపోస్తలులు, ఎక్స్ట్రా ఎవరో? పౌలు గారు. వీళ్ళు 13 మంది తప్పించి ఎవరో కూడా ఎవరికి కూడా ఏమి ఇవ్వలేరు అని అంటే
పరిశుద్ధాత్మని ఇవ్వలేరు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇవ్వడానికి అపోస్తులు ఏమి బ్రతుకున్నారా? పోనీ అపోస్తులు కృపావరాలు ఇచ్చిన వాళ్ళు బతుకున్నారా? పోనీ వాళ్ళు బతుకున్నా మనకి ఇవ్వగలరా అని అంటే ఆ చక్రం అప్పుడు ఏమైపోయింది? మొదటి శతాబ్దంలోనే ఆ కార్యక్రమాలు ఏమైపోయినాయి? టైం అయిపోయినాయి, ఆగిపోయినాయి. కాబట్టి ఇది ఇప్పుడు ఎవరైనా ఇంకా రిపీట్ అవుతుంది అని అంటే కనుక అది మిమ్మల్ని చేస్తున్న మోసమే కానీ, అది చెప్పేది అబద్ధమే కానీ మరొకటి ఉండదని ఇది ఖచ్చితంగా ఏం చేయాలి? మనందరం ఎరగవలసిన విషయం. ఎందుకంటే ఈయన అపోస్తులు లేరు, ఆ కృపావరాలు ఇవ్వడానికి కూడా ఏం లేదు, కృపావరాలు పొందుకున్న వారు కూడా లేరు. వారు ఉన్నా సరే పొందుకోవడానికి కూడా ఏం లేదు, అవకాశం ఖచ్చితంగా లేదు. అయితే ఈనాడు ఎవరైనా భాషలతో మాట్లాడుతున్నామని ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, వాళ్ళని అడగవలసిన ప్రశ్న ఏంటంటే, మీరు వరాలు ఎలా పొందుకున్నారు? మీకు ఎవరిచ్చారు? ఎలా ఇచ్చారు? మీ గురించి ఏమైనా వాగ్దానం ఉందా? ఎప్పుడు యేసుక్రీస్తు కాలంలో ఉన్నవారా లేదా అపోస్తుల కాలంలో ఉన్నవారా అనే సంగతి మనం ప్రశ్న వేస్తే వీళ్ళు చెప్పేది అబద్ధమా కాదనే సంగతి అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటారని అంటే, పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందంటే ఒకటే డైలాగ్ వెళ్తాయి. ఏంటి? బాగా సౌండ్ పెట్టాలి, బాగా వాయిద్యం వాయించాలి, వెంటనే వస్తున్నాడు, మళ్ళీ వాయిద్యం ఆగిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతాడు ఆయన. ఎక్కడైనా చూసాం అలాగా? వాయిద్యాలు వచ్చినంత సేపు పిచ్చి పాటలు మాట్లాడుతాను నేను, కొద్దిసేపు ఉన్న ఆయన, తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, నేను కామ్ అయిపోతున్నాను, నేను పడిపోతున్నాను కింద అంటున్నారు. ఎంత మోసం చేస్తారంటే క్రైస్తవ సమాజాన్ని. ఈ మోసం చేసేవారినందా మనం ఏరాలి. ఎందుకంటే ఈ అబద్ధం అనేది విస్తృతం ఎక్కువ జరగకుండానే సత్యం అనేది ఏమైపోవాలి? ప్రబలిపోవాలండి. సంగతి ఎరగలేదు. ఎందుకంటే అసలు పరిశుద్ధాత్మ వాయిద్యాలు వాయిస్తూ వస్తాడా అని అంటే చూద్దాం. అపోస్తుల 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల గారు 2వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. అసలే పరిశుద్ధాత్మ గారు ఎప్పుడు వస్తారో? మనకేంటి నాడు వరం కదండి, పరిశుద్ధాత్మ కాదు. మనకేంటిది? పరిశుద్ధాత్మ వరం. ఇప్పుడు ఎవరైనా బాప్తిసం పొందిన క్రైస్తవుడు, ఏ వ్యక్తి అయినా పరిశుద్ధాత్మ వాయిద్యాలు వాస్తే వస్తాడంటే ఇక్కడ వాయిద్యాలు వాయిస్తే రాలేదే. 2వ అధ్యాయం 38వ వచనం. 37 ఏం జరిగింది? నొచ్చుకున్నారు కదా, హృదయంలో పొడుచుకుంది కదా. పొడుచుకున్న తర్వాత మేమేం చేయాలి? వాయిద్యాలు వినపడిన తర్వాత, సంగీతం వినపడిన తర్వాత కాదు, పరిశుద్ధాత్మ వచ్చింది. స్వార్థ వినపడిన తర్వాత హృదయంలో తప్పు చేసామని తెలుసుకుని మేమేం చేయలేని అపోస్తులను అడుగుతున్నారు. అదే మాట్లాడేశాడు. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తుని ఏం పొందుడి? బాప్తిసం పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మను కాదు, పరిశుద్ధాత్మ అనువరం. అంటే అపోస్తులకి ఇచ్చిన పరిశుద్ధాత్మ డైరెక్ట్ పరిశుద్ధాత్మ అయితే, క్రైస్తవులకి ఇచ్చే పరిశుద్ధాత్మ ఏంటిది? అనువరాన్ని ఇస్తున్నాడు. అంటే అది ఇది ఒకటేనా అని అంటే ఒకటి కాదు. అక్కడ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడను, పరిశుద్ధాత్మ కొమ్మరించబడను, పరిశుద్ధాత్మ దిగెను, పరిశుద్ధాత్మ రాలేను అని ఉంటుంది. ఇక్కడేం లేదు, పరిశుద్ధాత్మనే వరము. అంటే ఈనాడు ఎవరైనా క్రీస్తు రక్తంలో కడగబడితే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందితే వారందరికీ ఏ వరం అనుగ్రహించబడుతుంది? పరిశుద్ధాత్మ కాదు కానీ పరిశుద్ధాత్మను వరం ఏంచబడుతుంది, అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే ఈ సంగతి ఖచ్చితంగా ఏం చేయాలి? ఎరగవలసిన విషయం. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీకు ఇవ్వబడాలంటే నీతిగా బ్రతికినంత మాత్రాన ఇవ్వబడదు. యథార్థంగా బ్రతికినంత మాత్రం భూలోకంలో బాప్తిసం పొందకుండా యథార్థంగా బ్రతికినంత మాత్రం ఇవ్వబడదు. వాయిద్యాలు వాయించినంత మాత్రం నీకు పరిశుద్ధాత్మ ఇవ్వబడడానికి ఏం లేదు, అని వరం ఇవ్వడానికి ఏం లేదు, అవకాశం లేదని ఖచ్చితంగా మనం అందరం ఎరగాలి. అపోస్తుల 5వ అధ్యాయం. ఎందుకంటే పేతురు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు చూడండి. ఆయన పేతురు గారు ఏమన్నాడు చూడండి, 5:32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మయు ఈ సంగతులు ఏం చేస్తామంట అంటే అపోస్తుల మాటలు ఎవరైతే విన్నారో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మను ఈ సంగతులకు మేము అందరం ఏమనుకుంటున్నారో సాక్షులమి అని చెప్పేశాడు. ఎవరైనా ఇంకా పరిశుద్ధాత్మ పొందుతుందంటే సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎవరు? అపోస్తులు. అదే మాట్లాడేశాడు. మేమును దేవుడు అంటే ఎవరు? మేము అపోస్తులమి. దేవుడు తనకు విధేయులైన వారికి అంటే ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో వాళ్ళు రక్షించబడిన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు ఏమై ఉన్నాయి? సాక్ష్యం ఉన్నాయి అని చెప్పేశారు. అంటే లేఖనానుసారంగా బాప్తిసం పొందితే ప్రతి ఒక్కరు ఏం పొందుకుంటారో? పరిశుద్ధాత్మను కాదు కానీ పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకుంటారు. ఈ సంగతి ఖచ్చితంగా. ఎందుకంటే పరిశుద్ధాత్మని దేవుడు పాస్టర్ అనబడే వ్యక్తికి లేదా బోధకుడు అనబడే వ్యక్తికి ఇచ్చే వ్యక్తి కాదు. దేవుడు నీతిగా జీవించిన వ్యక్తికి దేవుడు ఏం చేయడు? పాస్టర్ అనబడే వ్యక్తికి కూడా నీతిగా బ్రతికే వ్యక్తికి అంటే ఇంకా మారకుండా నీతిగా బ్రతికే వ్యక్తికి దేవుడు ఎవడు కానీ ఎవరికి ఇస్తాడు? దేవుడు పరిశుద్ధాత్మ వరాన్ని బాప్తిసం పొందిన వ్యక్తికి ఇస్తాడు. ఈ సంగతి ఎరగాలి. ఎందుకంటే ఇది ఎందుకు ఇస్తున్నాడు? ఈ వరాన్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే క్రైస్తవులకి ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం
ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 10వ అధ్యాయము మొదటి అధ్యాయం 10వ వచనం. మొదటి అధ్యాయము 10వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చదివేద్దాం. ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చదువుదాం. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకోవాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. అయితే కిందకు మాట్లాడేస్తూ 13, మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని, రక్షణ సువార్తను విన్నోళ్ళకి ఇస్తాడు. నాకు ఇచ్చాడంటారు చాలా మంది. పరిశుద్ధాత్మ పాస్టర్ అనబడే వాళ్ళకి ఇవ్వడం, దొంగ బోధలకు ఇవ్వడం, అబద్ధ బోధలకు ఇవ్వడం. ఎవరికి ఇస్తాడు? సత్యవాక్యం విన్న వాళ్ళకి రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ఏం చేయబడతారో ముద్రించబడతారు. అంటే మిమ్మల్ని ఏం చేసుకున్నాడు? స్వాస్థ్యానికి వెళ్ళేది మీరే అని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధ ఆత్మచేత ఏం చేశాడు? ముద్ర. అంటే బాప్తిజం పొందిన వారు మాత్రమే ఎక్కడికి వెళ్ళగలరు? పరలోకానికి వెళ్ళగలరని పరిశుద్ధాత్మ మనకేం చేసింది? పరిశుద్ధాత్మ అనే ముద్రను దేవుడు మనకేం చేశాడు? బాప్తిజం పొందిన వారికి వేశాడు. ఈ సంగతి ఎరగల మనకి 14 చదివితే కనుక దేవుని మహిమకు కీర్తి కలుగుటకై, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగిన నిమిత్తము ఈ ఆత్మ, ఎవరు ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ, మనకి ఎలా ఉన్నాడు? మన శ్వాసమునకు ఎలా ఉన్నాడో సంచుకరువు. అంటే పరలోకానికి వెళ్ళే వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడో కాపాడుతూ ఉంటాడు. ఎవరో పరిశుద్ధ ఆత్మ. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగలేదు. ఎందుకంటే బాప్తిసం పొందిన తర్వాత మాత్రమే మనం దేవునికి ఏమవుతాము? కుమారుడు కుమార్తె అవుతాం. అప్పుడు ఆయన బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ మనకి ఎలా ఉంటాడు? సంచకరువుగా, స్వాస్థ్యానికి అదే అంటాడు. దేవుని మహిమ కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం అంటే మనం పరలోకంకి వెళ్ళే వరకు పరిశుద్ధాత్మ మనతో ఉంటాడు. మనతో ఉండమంటే అర్థం ఏంటి? సంచకరువుగా ప్రజలకు విమోచన కలిగిన విధము ఈ ఆత్మ మన స్వాస్థ్యం. అంటే మన పరలోకానికి వెళ్ళే వరకు ఆయన ఎలా ఉంటాడు? స్వాస్థ్యమునకు ఎలా ఉన్నాడో సంచుకరువుగా ఉన్నాడు అని చెప్పేసి. ఎందుకంటే దేవుడు క్రీస్తు రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎందుకంటే దేవుడు విలువ పెట్టి కొన్నాడండి. కొనడానికే పరిశుద్ధాత్మనే ముద్ర మనకి వేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో సమాచారం తెలియజేశాడు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచండి. అంటే దేవుడు మిమ్మల్ని కొన్నాడా కొనలేదా అని ఎప్పుడు తెలుస్తుంది? బాప్తిజం పొందిన తర్వాత తెలుస్తుంది. బాప్తిజం పొందారంటే మీరు ఏం పొందుకుంటారో? పరిశుద్ధాత్మనే వరం పొందుకుంటారు. అంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పరలోకంకి వెళ్ళే ముందే దేవుడు ఏం చేశాడు? భయానా ఇచ్చాడు. భయానా అంటే తెలుసు కదా, అడ్వాన్స్ ఇవ్వడం. అంటే అడ్వాన్స్గా మీరు పరలోకంకి వెళ్ళేవారు మీరే అని, ఇది కొనుక్కునే లోపు, ఇది పొందుకునే లోపు, అంటే శ్వాసంకి వెళ్ళే లోపు పరిశుద్ధాత్మనే ముద్ర, పరిశుద్ధాత్మనే భయాన్ని అనే దేవుడు ఏం చేశాడు? మనకే అనుగ్రహించాడు. ఈ సంగతి ఎరగాలి. ఎందుకంటే ఉదాహరణకు మీకు అర్థం అవ్వాలంటే, మనం ఒక స్థలం కొంటాం. ఒక స్థలం చూసుకున్న తర్వాత, ఏదో ఒక పొలం చూసుకున్న తర్వాత, ఒక ఇల్లు చూసుకున్న తర్వాత అయినా మనము దాన్ని పూర్తిగా కొనేక ముందేం చేస్తాం? అడ్వాన్స్ ఇస్తాం. అడ్వాన్స్ ఇచ్చి మనం ఏమనుకుంటాం? ఆ ఇల్లు ఆ స్థలం మనదే అనిపించుకుంటాం. అంటే పూర్తిగా అవ్వలేదు. పూర్తిగా అవ్వాలంటే ఎప్పుడు అవుతుంది? ఫుల్ పేమెంట్. అంటే పూర్తిగా క్యాష్ కట్టిన తర్వాత ఏమవుతుంది అంటే, ఫుల్ పేమెంట్ జరిగిన తర్వాత మన ఇల్లు అవుతుంది. కానీ ఈ ఇల్లు ఎవరికీ ఇవ్వకూడదని అంటే ఏం చేయాలి? ముందు మీరు భయానా కట్టండి అంటారు. అంటే అడ్వాన్స్ కట్టాలి. అలాగే మీకు పరలోకం కావాలంటే, శ్వాసానికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మనే ముద్ర లేకపోయినా, పరిశుద్ధాత్మనే సంచుకరం లేకపోయినా శ్వాసానికి వెళ్ళడానికి ఏం లేదు, ఎటువంటి అవకాశం లేదు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగలేదు. ఎందుకంటే మనము తప్పకుండా బాప్తిసం పొందితేనే ఏం పొందుతామో? పరిశుద్ధాత్మనే వరం పొందుతామనే సంగతి ఖచ్చితంగా ఎరగలేదు. ఎందుకంటే భయాన ఒకసారి వెనక్కి తీసుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎవరోడవుతాడు? ఒక సంగతి మనకు అందరంగా ఖచ్చితంగా ఏం చేయాలి? ఆలోచించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మని దేవుడు మనలోనే నివసించేలా చేసేసాడు. ఆయన మన మీద వాడడానికి లేదు. ఆయన ఎలాగా మనలోనే ఉంటాడని చెప్తున్నాడు. 6వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ఎందుకంటే ఈరోజు మనం బాప్తిసంలో అగ్రిమెంట్ చేసిన మనము పరలోకంకి వెళ్ళే వరకు నిలబడకపోతే, ఒక్కసారి అడ్వాన్స్ తీసుకుంటే ఆ వ్యక్తి ఎవరు వాడవుతాడో ఒకసారి దయచేసి ఆలోచించండి. 19వ వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు
కారు అని చెప్పేసి. అంటే పరిశుద్ధాత్మని విమోచన దినం వరకు, పరలోకంకి వెళ్ళే వరకు మనం దుఃఖపరచకూడదు, బాధపరచకూడదు, ఆయనకి ఇబ్బంది కలిగేలాగా మన బాడీలో ఏదైనా జరగకూడదు. ఏదైనా జరిగింది అనుకోండి, ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా ఆ వ్యక్తి శ్వాసానికి వెళ్ళడానికి ఏమీ లేదు, అవకాశం లేదు. ఎందుకంటే భయాన్ని ఇచ్చిన తర్వాత కంపల్సరీ ఆ ఇల్లుని ఏం చేసుకోవాలి, మనం కంపల్సరీ కొనాలి. మనం ఆల్రెడీ ముద్ర వేసినారు, ఎక్కడికి వెళ్ళాలి, కంపల్సరీ కన్ను మూస్తే పరలోకానికి వెళ్ళాలి. మరి భయాన్ని ఇచ్చిన తర్వాత కూడా, దేవుడు పరిశుద్ధాత్మని వరం ఇచ్చిన తర్వాత కూడా, స్వాస్థ్యానికి సంచుకరణ ఇచ్చిన తర్వాత కూడా పరలోకానికి వెళ్ళకుండా మధ్యలో ఆగిపోతున్నామంటే ఇది ఎవరు తప్పదేమో దయచేసి ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చదువుతాం. 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని. అంటే దేవుని ఆత్మ మన మీద వాళ్ళదు, కానీ దేవుని ఆత్మ మనలో ఉంటుంది. మనలో ఉండాలంటే మన దేహం ఎలా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మన దేహం ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నీ పరిశుద్ధంగా లేకపోయినా, పవిత్రత లేకపోయినా, పరిశుద్ధాత్మ నీలో ఉండడానికి, ఆయనకు నువ్వు ఆలయంగా ఉండడానికి ఏం లేదు, ఎటువంటి అవకాశం లేదు. అదే మాట్లాడేశాడు. దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయాన్ని, అనగా ఈ దేహాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో, కామ క్రోధ లోభ మోహాలతో మద మత్సరాలతో ఎవరైతే నింపేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పాడు చేస్తారు. దేవుడు అదే అన్నాడు, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని ఏం చేయను, పాడు చేయను. ఎందుకంటే దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. అంటే మన ఈ దేహం పరిశుద్ధంగా లేకపోయింది అనుకోండి, పరిశుద్ధాత్మ మనలోంచి ఏం చేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. అందుకోసం మీరు ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోండి అని ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4:30. ఎఫెసీ రాసిన పత్రిక 4:30. 4:30 ఎఫెసీలో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతూ మనకి హెచ్చరిస్తున్నాడు. ఇది 30. దేవుని పరిశుద్ధాత్మను ఏం చేయకండి, దుఃఖపరచకండి. ఒక్కసారి దుఃఖపరిచారా స్వాస్థ్యాన్ని పొందకుండా నాశనం అయిపోతారు. స్వాస్థ్యం పొందకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ముద్ర వేసినందుకు కూడా మీకు ఏం లేదు, నిష్ప్రయోజనంగా బ్రతికినట్టు అవుతుందండి. అదే మాట్లాడేశాడు. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుని విమోచన దినం వరకు. అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు, ఎంతకాలం అంత ఉంటాడు అని అంటే, బాప్తిసం పొందిన కాడి నుంచి క్రీస్తు 2వ రాకడ వరకు, విమోచన పొందే వరకు, పరలోకంకి వెళ్ళే వరకు ఆయన మనలో ఉంటాడనేది ఎంత జాగ్రత్తగా బ్రతుకుతో తెచ్చి ఆలోచించాడు. అదే మాట్లాడేశాడు. దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ఏం చేయబడినారో ముద్రేసాడండి. అంటే ముద్రేసిన వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళాలి, ఈ ముద్రేసిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఎండింగ్ డే వరకు, విమోచన దినం వరకు పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా మనం బ్రతికితే మాత్రమే ఆయన విమోచన వరకు మనతో ఉండడానికి అవకాశం. ఆయన లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము, పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉండదు. సంగతి ఎరగాలి. యాకోబు పత్రికలో కూడా తెలియజేశాడు. యాకోబు పత్రిక 4:5. యాకోబు రాసిన పత్రిక 4:5 చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4:5 ఒక సమాచారం తెలియజేశాడు. 4:5 ఒక సమాచారం తెలియజేశాడు. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ, మన యందు ఏం చేస్తున్నాడు, దేవుడు నివసింపజేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఆలయం కాబట్టి. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అని లేఖనం చెప్పుచున్నది వ్యర్థమని అనుకొనిచున్నారా? కాబట్టి ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకి ఏముండకూడదంటే మత్సరపడేలా మనం ఉండకూడదండి. అదే అన్నాడు అక్కడ. మత్సరపడినంతగా అపేక్షించినా పరిశుద్ధాత్మ బాధపడతాడండి. ఏంటి, ఆలయం కొనే దేహంలో, నేను నివసిస్తున్న దేహంలో ఇది ఎందుకు జరుగుతుంది, అసభ్యకరంగా ఎందుకు బూతులు ఆడుతున్నాడు, ఇతను చేతులు ఎలా ఎందుకు ఉపయోగిస్తున్నాడో, కళ్ళని అసభ్యంగా ఎందుకు చూస్తున్నాడో, కాళ్ళని అసభ్యంగా ఎందుకు ఉపయోగిస్తున్నాడో, దేహాన్ని అంతటి అపిత్రులు ఎందుకు ఉంచుతాడని పరిశుద్ధాత్మ బాధపడలే మనం చేయకూడదండి. చేసాం అనుకోండి ముద్ర తొలగించబడుతుంది. ఎందుకంటే భయాన కట్టిన తర్వాత మన పరలోకంకి వెళ్ళకుండా ఈరోపు లెగిసిపోతాం అనే పరిస్థితి జరుగుతుంది. ఈ సంగతి ఎరగాలి మీరు ఖచ్చితంగా. మనం మరో కోసం నుంచి చదివితే తిమోతి రాసిన 2వ పత్రిక. తిమోతి రాసిన 2వ పత్రిక 1:14 చదువుదాం. తిమోతి రాసిన 2వ పత్రిక 1:14 దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 2వ పత్రిక 1:14 నీకు అప్పగింపబడిన మంచి పదార్థం. అంటే తిమోతికి పౌలు గారు అప్పగించారు. అదే మాట్లాడేశాడు. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించచ్చు అంటే నివసించాలంటే ఎంత జాగ్రత్తగా నివసిస్తాడు ఆయన. మనలో నివసించచ్చు, పరిశుద్ధాత్మ వలన ఏం చేయము, కాపాడుము. అంటే మనమే కాపాడుకోవాలంటే ఆయన మనలో ఉండాలి. మనలో ఉండాలంటే అసభ్యకరమైన కార్యక్రమాలు ఏవి ఈ దేహంలో చేయకూడదు. చేస్తే స్వాస్థ్యాన్ని పొందుకోలేము. స్వాస్థ్యాన్ని పొందుకునే వరకు ఆయన ఎలా ఉండడు,
సంచు కొరకు. ఇన్ని లేఖనాల్లో మనకేమర్థమైంది? బాప్తిసం పొందిన కాడి నుంచి బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తిగా పరిశుద్ధాత్మ ఎలా ఉంటున్నారు? ముద్రగా ఉంటున్నారు. మరొకటి ఎలా ఉన్నాడు? ఆయన సంచు కొరకు ఉన్నాడు. ఎంతకాలం ఉంటాడో ఆయన సంచు వరకు? ఎంతకాలం ఉంటాడు ఆయన? విమోచన దినం వరకు, స్వాస్యాన్ని పొందుకునే వరకు పరిశుద్ధాత్మ గారు మనలో ఉంటారు, మనతో ఉంటాడు. ఆయన మనలో ఏం చేస్తాడో నివసిస్తాడు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగలేదు. ఎందుకంటే ఆయన మన మీద వాడడం, ఆయన మన ద్వారా మనతో ఏ కార్యక్రమాలు చేయించడు, కానీ మనలో నివసిస్తూ ప్యూరిటీని, క్యారెక్టర్ని ఏం చేస్తాడు? మనకి ఇచ్చేలాగా చేస్తాడు. ఎవరంటే పరిశుద్ధాత్మ. ఈ సంగతి ఎరగాలి. ఎందుకంటే అంతేకాని వాయిద్యాలు వాయించినప్పుడు, ధ్వని పెంచినప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మ వాయిద్యాలు వాయిస్తుందని చెప్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పేది ఏంటిది? అబద్ధం. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకంటే అపోస్తులు కూడా కొన్ని విషయాలు చెప్పారు. చూడండి, అపోస్తులు గారు 9వ అధ్యాయం. ఈనాడు ఎవరైనా, ఇంకా ఎవరైనా ఉంటారు కదా చాలామంది పెద్ద మేధావులకు వచ్చి ఏమంటారంటే మాకు పవర్ ఉంది, మేము చేసి చూపిస్తామంటారు. ఒకవేళ చేసి చూపిస్తానన్న వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి దేవుడు సవాల్ విసిరేశాడు. అపోస్తులు 9వ అధ్యాయం 36వ వచనం. అపోస్తులైన పేతురు, పౌలు గారు ఎలా అయితే చనిపోయిన వాళ్ళు, అంటే చనిపోయిన వారిని ఎలా అయితే బతికించారో వీళ్ళు కూడా ఏం చేయాలి? బతికించాలి. అపోస్తులు 9వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. కాబట్టి యొప్పేలు ఎవరంట? ఒక స్త్రీ ఉందండి, తబిత గారు. దొరక అని పేరు. లొద్ద యొప్పేకి దగ్గరగా ఉన్న చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవ చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులు అతని ఎద్దుకు ఎవరి దగ్గరికి వెళ్ళారు? పేతురు గారి దగ్గరికి వెళ్ళారు. వేడుకొని పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి విధవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచు దొరక్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపించు అతని ఎదుట నిలిచి పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, శవం అంటే ఆల్రెడీ అప్పుడేమైపోయింది? చనిపోయింది. శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి ఏం చేశాను? లేచి కూర్చోండి. ఈనాడు ఎవరైనా మేము చేస్తామని అంటే అపోస్తలుడైన పౌలు గారి లాగా, అపోస్తలుడైన పేతురు లాగా ఏం చేయలేలో? చనిపోయిన వాళ్ళని లేపాలి. ఇది సాధ్యమా అని అంటే ఇది ఎవరి వలన ఎప్పటికీ కూడా ఏం కాదు, సాధ్యం కాదు. సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అది అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. ఎందుకంటే అపోస్తలులు ఎలా అయితే చనిపోయిన వాళ్ళు లేపారు, ఈనాడు కూడా అలాగే లేపగలరా అని అంటే వీళ్ళ వల్ల అవ్వదు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 8వ వచనం. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపాలు ఉండేను. అప్పుడు అయితే కొనొక యవనస్తుడు కిటికీలోని కూర్చుండి గాఢనిద్రపోయి పౌలు గారు శుభ్రంగా ప్రసంగిస్తుంటే కుర్రోడు యవనస్తుడు ఏం చేస్తాడంటే ఐదుకు ఆయన ప్రసంగం చెప్తుంటే పడుకుంటున్నాడు. పడుకుంటే ఏమైపోయాడు? పైన ఉన్నాడు కాబట్టి ఆ నిద్రకి జోగి ఏమైపోయాడు? కింద పడిపోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏం జరిగింది చూడండి. నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వల్ల జోగి మూడో అంత కిటికీలో అక్కడ కూర్చోవడమే ప్రమాదం అయితే అక్కడ ఏం చేస్తున్నాడు? జోగుతున్నాడంట. జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఏం చేయబడును? ఎత్తబడు. అందరు పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగులించుకుని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనే ఉన్నదని వారితో చెప్పిను. అతను మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారుకు విస్తారంగా సంభాషించి బయలుదేరను. వారు బ్రతికిన చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఏం కలిగింది? ఆదరణ కలిగింది. అంటే పౌలు గారు ఎవరు బ్రతికించాడు? ఐతుకొని ఒక యవనస్తుడు. పేతురు గారు ఎవరు బతికించారు? తబిత అని ఒక స్త్రీని. ఇప్పుడు ఎవరైనా మేము నానా భాషలు మాట్లాడుతున్నా, అద్భుతాలు చేస్తానన్నా, సూచికలు చేయగలమనంటే చనిపోయిన వాళ్ళు కూడా ఏం చేయాలి? లేపే. చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికించేది. ఇది సాధ్యమా అని అంటే ఎవరి వల్ల కూడా ఏం కాదు, సాధ్యం అవడానికి అవకాశం. ఇదే కాదు, పాములు ఎత్తిపట్టుకోవాలి. ఎత్తిపట్టుకుని వాళ్ళకి ఏమవ్వకూడదు, ఏమీ జరగకూడదు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం. పౌలు గారు ఒక చోటకి వెళ్తున్నప్పుడు పాము కరుస్తుంది ఆయన అని ఏం జరగచ్చు చూడండి. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 28వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్తాడంటే ఒక దీపంకి వెళ్తాడు, మెల్లితేనే దీపంకి. అదే మాట్లాడేశాడు. మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపం మెల్లితేనే తెలుసుకుంటే అనాగరికులకు ఆ దీపవాసులు
మాకు చేసిన ఉపచారం ఇంత అంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురిచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకోండి. అప్పుడు పౌలు మోపడి పులలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టాను. పౌలు గారు వెంటనే చనిపోయారా? పౌలు గారికి ఏం కాలేదు. ఎందు గురించి? పౌలు గారు ఎవరనంటే అపోస్తులు కాబట్టి. ఈనాడు ఎవరైనా సరే అలా చేయగలితే ఏం చేయగలరు? అసలే ఆ దీపవాసులు ఆ జంతువతను చేతి వేలాడి చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరంతకుడు ఇద్దరు సముద్రుని తప్పించుకుని న్యాయమతను బ్రతుకునేదని తమలో తాము ఏం చేసుకుని చెప్పుకున్నారు. పౌలు గారు పాము గడిచిన పౌలు గారికి ఏం అవ్వలేదు, ఏమీ కాలేదు. ఈనాడు చనిపోయిన లేపగలరా అని అంటే లేపలేరు. పాములు కరిచిన కాటు వేసిన ఏ హాని ఏం చేయకూడదో జరగకూడదు. ఇలా ఏ మానవుడైనా చేయగలడా? ఏ మానవుడు చేయలేదు. కాబట్టి ఎవరైతే ఈనాడు వాయిద్యాలు వాయిస్తే పరిశుద్ధాత్మ వస్తుంది, ధ్వని పెంచితే పరిశుద్ధాత్మ వస్తుంది అని చెప్తున్నారు ఎవరైనా ఉంటే వాళ్ళు పూర్తిగా చెప్తున్నది అబద్ధం అని మనం ఖచ్చితంగా ఎరగాలి. వాళ్ళు మోసం చేస్తున్నారని సమాజంలో ఉన్న వారికి డైరెక్ట్గా ఇతనే నేను మోసం చేస్తున్నాడని కరాఖండితంగా మనందరం చెప్పాలి. ఎందుకంటే ప్రజల్ని ఇలాంటి తప్పుడు బోధల చేత ఏం చేస్తున్నారు? భాషలు మాట్లాడుతున్నామని చెప్పి అబద్ధ బోధకులేదు. ఫాల్స్ ప్రీచర్స్ స్పీకింగ్ టంగ్స్ అండ్ లాంగ్వేజెస్ అంటే వీళ్ళు అబద్ధాన్ని మాట్లాడుతూ మోసం చేస్తూ ప్రజలు ఏం చేస్తారు? మోసం చేస్తారు. ఎందుకంటే వాయిద్యాలు వాయించిన తర్వాత వాయిద్యాలు వాయించాలని సేపు ఆయన ఉంటాడంట. వాయిద్యాలు ఆపేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంట? వెళ్ళిపోతాడంట. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు? మా దగ్గర కొద్దిసేపు ఆయన ఉంటాడో, తర్వాత మేము ఆయన వారం కాదని మా దగ్గర నుంచి ఆయన ఏమైపోతాడో వెళ్ళిపోతాడు. అదేం జరుగుతుందా? అలా అంటే ఈ పిచ్చి భాషలో కేకలు, అరుపులు, గొంతులు చేయడానికి దేవుడు క్రీస్తు సంఘంలో ఒప్పుకోడండి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 14:33 ఎందుకంటే పరిశుద్ధాత్మ గెంతులు, కేకలు, అల్లరి చేయడైనా. ఆయన అల్లరి చేయించేవాడు కాదు, అల్లరి నాటి చేసేవాడు ఆయన. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ వస్తే అల్లరి అనుకుంటున్నారు. వీళ్ళు పరిశుద్ధ అల్లరి క్రియేట్ చేస్తున్నారు. అన్ని ఎంత అవమానం చేస్తున్నారండి వీళ్ళు. 14:33. అలాగే పరిశుద్ధుల సంఘంలన్నింటిలో అంటే క్రమం లేని సంఘాలు ఇలాగే ఉంటుంది. పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానకి కర్త కానీ ఏం కాదు అంటే దేవుడు సమాధానాన్ని కోరుకుంటాడు కానీ అల్లరికర్త కాదండి. పరిశుద్ధాత్మను అల్లరికర్తగా చేసేసారు ఇలా అందరూ. అంటే ఆయన కేకలేస్తూ వస్తాడు, గొంతులేస్తూ వస్తాడు, రబ శబ శబ కబ కబ లబ లబ అంటే వస్తాడు. ఇలాంటి పిచ్చి భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ సంగతి ఖచ్చితంగా మనం అందరూ ఎరగలేదు. ఎందుకంటే దేవుడు ఇతడు నా వాడు అనుకోవడానికి ఏమిస్తాడు? మనకి ఏమిస్తాడు? పరిశుద్ధాత్మనే ముద్ర సంచుకరవిస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ ముద్ర లేదనుకోండి, మనం ఎవరి వారం కాదు, దేవుని వారం కాదు. దేవునికి మనకేం లేదు, సంబంధం లేదు. మన దేవుని కుమారుడు కాదు. అంటే దేవుని కుమారుడు అవ్వాలంటే బాప్తిసం పొందాలి. బాప్తిసం పొంది కూడా ఎక్కడ దాకా ఉండాలి? పరలోకంకి వెళ్ళే వరకు, శ్వాసానికి వెళ్ళే వరకు పరిశుద్ధాత్మను దొక్కపరచకుండా మన దేహంలో నివసించేలా మనం ఖచ్చితంగా చేయాలని సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకంటే మనము దేవునికి చెందిన ప్రజమని ఇప్పుడు అర్థమవుతుంది. స్వాస్థ్యాన్ని పొందుకుని వెళ్ళే వరకు అంటే అలా బ్రతుకుతున్న వారే దేవుని ప్రజలని అర్థం అవడానికి ఏముంటుంది? అవకాశం ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం వాయిస్తారాడు? వాయిద్యాలు వాయిస్తారాడు, పిచ్చి భాష మాట్లాడతారాడు, ధ్వని పెంచితే రాడు, రాగానే తెస్తే రాడు. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చాడని అంటే ఆనాడు వచ్చాడు. ఎందుకంటే వాక్యం స్థిరపరచడానికి, సాక్ష్యం ఇవ్వడానికి. కానీ ఈనాడు పరిశుద్ధాత్మ రావడానికి ఏం లేదు, ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అలా నమ్ముట ద్వారా చాలా మంది ఏమైపోతున్నారు? మోసపోయి దేని కోల్పోతున్నారు? నిత్య జీవాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే తాము అపార్థం చేసుకుంటూ కొందరికి ఏం చేస్తున్నారు? అపార్థం చేసి తక్కిన లేఖనాలు అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనికి ఏం చేదురు? రెండే సంఘటనలు పరిశుద్ధాత్మ. ఒకటి అపోస్తలుల 2వ అధ్యాయంలో, తర్వాత ఏంటి? అపోస్తలుల 10వ అధ్యాయంలో. అది కూడా దీనికి అపోస్తలులు చెప్పిన సందేశం దేవుదా కాదని నమ్మడానికి. ఆ తర్వాత ఎవరికి? కృపావరాలకు ఇచ్చిన వాళ్ళకి. కృపావరం మళ్ళీ మరొకరికి ఇవ్వచ్చా? ఇవ్వడానికి లేదు. మరి ఎవరైనా కృపావరాలు పొందిన వాళ్ళు మనకి ఇవ్వచ్చా అంటే అవకాశం లేదు. మనకి ఎలా పరిశుద్ధాత్మ వస్తుంది అంటే బాప్తిసం పొందడం ద్వారా పరిశుద్ధాత్మ వస్తుంది. కానీ మనం ఈ కార్యక్రమాలు, శక్తితో కార్యక్రమాలు చేసే, మహత్కారాలు చేసే కార్యక్రమాల గురించి కాదు, స్వాస్థ్యానికి వెళ్ళడం గురించి పరిశుద్ధాత్మ. కానీ మనం ఏదో సూచక్రియలు మహత్కారం చేయడానికి దేవుడు ఏం చేయట్లేదు, మనకి ఇవ్వట్లేదు. ఈ సంగతి ఖచ్చితంగా మనం అందరం ఎరగలేదు. ఎందుకంటే భాషల్లోని ఆంతర్యం ఇది.